పెదపాడు మండలం పెదపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో 1994-95 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసి ఎక్కడెక్కడో స్థిరపడిన వీరంతా 30 ఏళ్ల తర్వాత తాము చదివిన పాఠశాలలో కలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను తలుచుకున్నారు. తాము ఎదిగిన విధానాన్ని సహచరులకు గర్వంగా వివరించారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. మన అందరం గౌరవించవలసింది, మనందరికీ రక్షణగా ఉంది. ఆ వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలు లేకపోతే మనం ప్రశాంతంగా ఈ రోజు ఈ మీటింగ్ కూడా దక్కించుకునే స్థితి. కిసాన్ రైతులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారి నిలబండి. వీళ్ళందరూ కూడా నా ఉద్దేశం పెదపాడు లోకల్ కానీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఉండొచ్చు. ఏదో వాస్తవంగా మీరు చేసే కృషి అంతా ఇంత కాదు. తర్వాత ఉపాధ్యాయ వృత్తి అవ్వచ్చు, అలాగే రక్షణ శాఖలో పనిచేస్తా. అయితే అతను గ్రౌండ్ లెవెల్ కాకపోయినా ఆ ఆఫీస్ మీ కొలీగ్ అంటే రక్షణ వ్యవస్థ, సైనిక వ్యవస్థ, రమేష్ ఓకే హోమ్ గార్డ్ సారీ వాళ్ళు ఎంతమంది ఎత్తండి అడిగిన ఒకసారి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తులు ఏమన్నా ముస్లూరి సారీ 74 వచ్చినాయి కదా. ఆక్స్ఫర్డ్ స్కూల్ ఓకే. ఇక్కడ ఇంకా వేరే వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఉపాధ్యాయులుగానో కాదు. శ్రీను దండమూడి స్కూల్లో వర్క్ చేశారు. 2004 ఏప్రిల్లో ఒట్లూరు హై స్కూల్లో రిటైర్డ్ అయ్యారు. ఈయన POMXC ప్రాజెక్ట్ ఆఫీసర్ నాన్ ఫార్మల్. తర్వాత